రేఖ అయితే చాలా తెలివిగా ఇంకా ఫంక్షన్ చేస్తున్నట్టుగా, ఇంకా ఇందు గురించి మొత్తం నిజం తెలియాలి అన్నట్టుగా, అలాగే ఇందుతో పాటు అసలు వీళ్ళిద్దరిది పెళ్ళే కాదు అన్నట్టుగా చలపతి అమ్మ నాన్నని కూడా తీసుకొని వచ్చి ఆ ఫంక్షన్లో అయితే రాజుకు షాక్ ఇస్తుంది. అసలు విషయానికి వస్తే ఇంకా రాజ్ అలాగే ఇందుకైతే ఇద్దరికి పార్టీ అన్నట్టుగా, ఇద్దరికి పెళ్ళయింది అన్నట్టుగా తనే ప్లాన్ చేస్తుంది. ఇంకా అందరూ అక్కడికి వచ్చిన తర్వాత మా కంపెనీ సీఈఓగా రాజు ఉన్నాడు, అలాగే తను కూడా తన భార్య ఇందు కూడా ఉంది, అంటే మా ఇంటి ఆడపిల్ల అన్నట్టుగా చెప్తూ ఈ లోపల ఇంకా రాజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి ఇంకా అందరూ అయితే ఇంకా ఫంక్షన్ హడావిడిలో ఉంటారు. ఇంకా అందరికీ అయితే పరిచయం చేస్తుంది. ఇంకా రాజు గురించి ఇక్కడున్న వాళ్ళకి తెలియాలి అని చెప్పి అనేటప్పటికీ వాళ్ళేమో అపర్ణను చూసి, మీరు వచ్చారు కదా, నేను రాజుని పిలుచుకొస్తాను అన్నట్టుగా అపర్ణ వెళ్తుంది. ఇంకా రాజు అయితే వాళ్ళిద్దరిని అక్కడ చూసేసరికి, ఏంట్రా రాజు, నీకు అసలు నిజం తెలిసిపోయిందా అని అంటే, ఏంటమ్మా అసలు నిజం అంటే, నువ్వు ఈ ఇంటి వారసుడు వేరా అన్నట్టుగా ఇంకా చలపతి వాళ్ళిద్దరు లక్ష్మి అయితే ఇద్దరు చెప్తారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటే, అవును, ఆ రోజు మాకు శ్రీశైలం అడవుల్లో నీకు గతంలో నుంచి నీకు ఒక వీడియో వస్తూ ఉంటుంది కదా నీ కల్లోకి, ఆ గతం తాలూకు వాళ్ళే వీళ్ళు, అసలు తను ఎవరో కాదు, నీ సొంతం అమ్మమ్మ, తను ఎవరో కాదు, నీ మామయ్య కూతురు, నీ మరదలే అన్నట్టుగా చెప్పేటప్పటికి రేఖ ఏమంటే తను ఎవరో తెలీదు, ఒక అనామకుడు అన్నట్టుగా, ఈ ఇందుకి భర్త కాదు అన్నట్టుగా తను క్రియేట్ చేయాలనుకుంటే, ఇంకా చలపతి లక్ష్మి వచ్చిన తర్వాత ఇంకా రాజుకి అసలు విషయం తెలిసిన తర్వాత ఇంకా రేఖకైతే మాత్రం షాక్ అనమాట. ఏంటి నువ్వు అసలుకి ఇలాంటి వాడిని సీఈఓగా చేస్తారా అని చెప్పానంటే, అవును, నన్ను తప్పక ఇంకెవరినైనా చేయొచ్చు, అసలుకి నాకు సీఈఓ పోస్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయంటే, ఏంట్రా నీకున్న అర్హతలు అంటే, ఈ ఇంటి వారసుడిని అని చెప్పనని ఇంకా రాజు అయితే అంటాడు. ఇంకా అసలు విషయం చలపతి వాళ్ళు కూడా ఇంకా అక్కడున్న వాళ్ళకందరికీ అయితే అసలు విషయం చెప్పేసిన తర్వాత సుభాష్ అలాగే అపర్ణ కూడా అయితే, అవును, మా దుగ్గిరాల కుటుంబం వారసుడు నా కూతురు స్వయాన కొడుకు అన్నట్టుగా ఇంకా వాళ్ళు కూడా చెప్పేటప్పటికి ఇంకా కొడుకు అలాగా కూతురు కొడుకు అలాగే కొడుకు కూతురు అన్నట్టుగా వీళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా అంటే, లేదు, వీళ్ళిద్దరు అసలు పెళ్ళే చేసుకోలేదు అని చెప్పని రేఖ అంటుంది. నువ్వు చూసావా, మీ ఇద్దరం పెళ్లి చేసుకోలేదని, నేను తాళి కట్టిన నా భార్య ఇందు అని చెప్పని ఇంకా అందరి ముందు అయితే చెప్తాడు.